మన ఇండియా 2030 వచ్చే వరకు నెంబర్ 1 కంట్రీ అయిపోతుంది. ఎందుకంటే ఏ దేశంలో లేని యూత్ మన ఇండియాలో ఉన్నారు కాబట్టి. డూ లెస్ బట్ అట్లీస్ట్ డూ. ఏం చేయకుండా కొంచెమైనా చేస్తే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ నథింగ్ యూ నీడ్ టు డూ సంథింగ్ బెటర్. అలాంటి వాళ్ళని ఫాలో కండి, ఎవరైతే మీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారో. టైం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఇక్కడ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అతని పేరు రామ్, ఇంకో అతని పేరు శ్యామ్, ఇంకో అతని పేరు రాజు అనమాట. సో ఈ రామ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బిజినెస్ మ్యాన్, అండ్ శ్యామ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ల్యాండ్స్ ఓనర్ అనమాట. రాజు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఓనర్. వీళ్ళు ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ ముగ్గురికి ఏ లోటు తెలియకుండా మంచి పెంచి పోషిస్తున్నారనమాట. అడగంగానే అన్నీ ఇప్పిస్తున్నారు, అడగంగానే అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ముగ్గురు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వెల్ సెటిల్డ్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే వీళ్ళకి సమయం వాల్యూ ఏంటో అర్థమవుతలేదు, డబ్బు వాల్యూ ఏంటో అర్థమవుతలేదు. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. అండ్ ధూమపానం, మద్యపానం, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్, అండ్ మొబైల్ అడిక్షన్, కాలేజ్ బంక్స్, ఇవన్నీ కూడా చాలా చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే విలేజ్లో ఉన్నారో ఆ విలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, ఎవరు కూడా హ్యాపీ లేరు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఆ విలేజ్లో ఉన్న మిగతా పిల్లలను కూడా వీళ్ళు పాడు చేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి అసలు డబ్బు వాల్యూ లేదు, సమయం వాల్యూ లేదు, టైం ఇంపార్టెన్స్ అస్సలు తెలియదు వీళ్ళకి. సో ఆ విలేజ్లో ఉన్న ఎవరైతే గ్రామ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళి వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలంటే వాళ్ళకి భయం అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళంతా డబ్బున్నోళ్ళు, మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారో, మళ్ళీ వీళ్ళు ఏం బ్యాడ్ ఫీల్ అవుతారో అని చెప్పేసి ఎవరు వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం కూడా లేదు. వీళ్ళేమో మామూలుగా కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు విలేజ్లో, అండ్ లైఫ్ మొత్తం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సడన్గా ఒకరోజు ఫ్లడ్స్ వచ్చింది, మొత్తం విలేజ్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. అండ్ ఇంక్లూడింగ్ వీళ్ళ ముగ్గురు ఎవరైతే డాడ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్స్, ఓకే, వాళ్ళ బిజినెస్లు మొత్తం కూడా లాస్ అయిపోయినాయి, డౌన్ఫాల్ అయిపోయింది. అంటే అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 0 పొజిషన్కి వచ్చేసారు విలేజ్లో, ప్లస్ వీళ్ళ ముగ్గురు ఫాదర్స్ కూడా. అండ్ ఈ ముగ్గురికి 1% కూడా ఏ కార్నర్లో కూడా ఫీలింగ్ లేదు దాట్ అరే మా ఆస్తులు మొత్తం పోయినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి, మా ఊర్లు మొత్తం కూడా కొట్టుకుపోతున్నాయి అని ఏ ఫీలింగ్ కూడా లేదు. అంత జరిగినా కూడా వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా అయితే కాదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే మీటింగ్ పెట్టారనమాట. మన ముగ్గురు కొడుకులు ఎవరైతే ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా డే బై డే ఇలానే ఉంటే ఘోరం అయిపోతుంది వీళ్ళ లైఫ్. సో మనం కలిసి ఏదైనా డిసిజన్ తీసుకోవాలి, ఏదైనా ఒక కంక్లూజన్కి రావాలి వీళ్ళని మార్చడానికి. అప్పుడు వాళ్ళు ఐడియాస్ పైన డిస్కస్ చేస్తే ఫైనల్గా ఒక ఐడియా వచ్చింది. ఏమైనా ఐడియా వచ్చిందని అంటే, వీళ్ళ ముగ్గురు దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కానీ తెలియకుండానే ఆ ముగ్గురు దగ్గర ఒక యూనిక్ క్వాలిటీ అనేది ఉంది. ఒకరి దగ్గర లేనిది ఇంకోటి దగ్గర, ఇంకోటి దగ్గర లేనిది ఇంకోటి దగ్గర అనమాట. ఎందుకంటే ఇక్కడ రామ్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఓనర్ కాబట్టి రామ్ దగ్గర మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. అలానే శ్యామ్ వాళ్ళ ఫాదర్ ఒక మంచి ల్యాండ్ ఓనర్ కాబట్టి మన శ్యామ్కి కూడా ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఏ ధరలు ఉంటాయని కూడా మంచి స్కిల్ ఉందన్నమాట. అలానే మన రాజు వాళ్ళ ఫాదర్ ఎవరైతే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి అతను కూడా మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఎంజాయ్మెంట్లో బిజీగా ఉన్నారు కాబట్టి. సో వీళ్ళ ముగ్గురు ఫాదర్లు ఏం చేశారంటే, అరే మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం 1 year, ఈ 1 yearలో మినిమం ఒక్కొక్కరు 10 లక్షలు మాకు అర్న్ చేసి మీరు తీసుకురావాలి. ఎక్కడైనా జాబ్ చేయండి, ఏం చేస్తారో మాకు అనవసరం, ఏదైనా బిజినెస్ చేస్తారో అనవసరం, లేదంటే మీకు మా ఇంట్లలో ఉండనీయము, మీకు పంపించేస్తాము, మీ ఓన్గా మీరు బతకాలి. సరే నాన్న మీరు చెప్పినట్టు మేము చేస్తాం, కాకపోతే ఇప్పటికిప్పుడు సడన్గా ఏదైనా చేయాలంటే ఎట్లా, మాకు ఖర్చులకు ఏమైనా డబ్బులు ఇవ్వండి. సరే మీకు ఖర్చులకు డబ్బులు కావాలి కదా, మీకు ఒక పని చేస్తాం, మీ ముగ్గురికి తలా 1,00,000 రూపాయలు ఇస్తాం, అది ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు భావించుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ 1,00,000 రూపాయలు చేతిలో పడంగానే మళ్ళీ వీళ్ళు ఎంజాయ్మెంట్ షురు. అమ్మో మనకు డబ్బులు వచ్చేసినాయి, మళ్ళీ మనం పండుగ చేసుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి 6 నెలలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట వీళ్ళు. ఇప్పుడు ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అయ్యో ఇప్పుడు నా 6 నెలలు దగ్గర పడిపోతున్నాయి, ఇప్పుడు కనుక మనం ఏదైనా 10 లక్షలు ఇప్పుడు అర్న్ చేయకపోతే మళ్ళీ కష్టమవుతుంది, ఫ్యామిలీ నుంచి గంటేస్తారు, మన ఫ్యామిలీలో పరుగు పోతుంది, ఊర్లో పరుగు పోతుంది అని చెప్పి భయం స్టార్ట్ అయింది ఇప్పుడు సడన్గా వాళ్ళకి. ఇక భయపడుకుంటా ఒక గార్డెన్లో కూర్చున్నారు.
అక్కడ ఒక పాప ఫ్లవర్స్ అమ్ముతున్నది అనమాట. సో ఆ పాప ఎవరైతే ఉన్నారో ఫ్లవర్స్ అమ్ముతుంటే వీళ్ళ దగ్గరకు వచ్చింది. అన్న ఏమైనా ఫ్లవర్స్ ఉంటే కొంటారా అంటే, పాప నువ్వు చూస్తుంటే చాలా చిన్న ఉన్నా, నీ ఏజ్ ఎంత 11 years ఓన్లీ. మరి 11 years నువ్వు మంచిగా ఆడుకోవాలి, చదువుకోవాలి, మరి ఫ్లవర్స్ ఏంది నువ్వు అమ్ముతున్నావు అని అంటే, యాక్చువల్గా మొన్ననే యాక్సిడెంట్లో మా ఫాదర్ చనిపోయాడు. మా మదర్ ఏమో హాస్పిటలైజ్ అయ్యింది. తను కూడా ఇంకా ఉండదని చెప్పేసి నేను ఇట్లా పని చేసుకుంటా హాస్పిటల్ బిల్లు కూడా కట్టాలనుకుంటున్నాను. అలానే నేను ఆ స్కూల్ ఫీజు కూడా కట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మా అమ్మగారిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే నేను ఇలా ఫ్లవర్స్ కూడా అమ్ముతుంటాను. అలానే అయిపోయిన తర్వాత స్కూల్ కూడా పోతాను, మళ్ళీ వచ్చి హాస్పిటల్కి వెళ్తాను, సేవ కూడా చేసుకుంటున్నానంటే వీళ్ళ ముగ్గురు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ ముగ్గుల పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నాయో తీసేసి ఆ పాపకి ఇచ్చేసారు. తీసుకో అమ్మా, పెట్టుకో అని. ఆ పాప ఒకటే మాట అన్నదనమాట, నాకు డబ్బులు అయితే మీరు ఇస్తున్నారు, నాకు ఊరికే ఏమొద్దు, మీరు ఫ్లవర్స్ తీసుకుంటేనే నేను ఆ డబ్బులు తీసుకుంటాను. ఎందుకంటే ఉట్టిగా డబ్బులు తీసుకున్నాను అనుకోండి, నా మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేను ప్రాపర్గా వెళ్ళి అక్కడ చదువుకోలేను, నాకేదో ఒక బుచ్చమేసిన ఒక ఫీలింగ్ నాకు వస్తుంది, నాకు అలాంటిది వద్దు, నేను కష్టపడి సంపాదించుకొని మా అమ్మగారిని కాపాడుకుంటాను, అలానే నేను కూడా ఎదుగుంటాను అని చెప్పినగానే వీళ్ళ ముగ్గురికి షాక్ అయిపోయింది. 11 years పాప ఎంత బాగా మాట్లాడుతుంది, అసలు ఏంటి తన లైఫ్ గురించి ఎంత సీరియస్గా ఉంది అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఆలోచనలు మైండ్లో రన్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ వీళ్ళు పండుకోలేదు. ఆ పాప మాటలే మైండ్లో తిరుగుతున్నాయి అనమాట. అరే ఎంత 11 years పాప వాళ్ళ అమ్మగారు గురించి ఆలోచిస్తుంది, వాళ్ళ నాన్న మొన్ననే చనిపోయాడు, ప్రతి ఒక్కటి కూడా రూపాయి కూడా కష్ట జీతంతో తీసుకోవాలనుకుంటుంది. ఎట్లా ఉంది తన మెచ్యూరిటీ లెవెల్, అసలు షాక్ అయిపోయారు. వాళ్ళ ముగ్గురు లోపల ఇంకా చేంజెస్ స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ డే నుంచి లేదు ఇంకా మనం కూడా సీరియస్ అయిపోవాలి, అసలు మనకి ఇంత ఏజ్ వచ్చింది, ఇప్పటికే తల్లిదండ్రులు డబ్బులు వేస్ట్ చేసినాం, సమయం వేస్ట్ చేసినాం, ఇవన్నీ వేస్ట్ చేసినాం, ఇంకేదైనా చేయాలి, కానీ ఏం చేయాలో తెలియదు, క్లారిటీ లేదు. అప్పుడు ముగ్గురు ఏమైందో తెలియదు కానీ ఆ రాము ఎవరైతే ఉన్నారో సడన్గా బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయి కదా జనాలకు చెప్పడం స్టార్ట్ చేశారు. జనాల బిజినెస్ని గ్రో చేయడం స్టార్ట్ చేశాడు వాళ్ళ విలేజ్లో. ఇతను కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. అలానే శ్యామ్ ఎవరైతే ఉన్నారో మంచి మంచి ల్యాండ్స్ వేరే వాళ్ళకి ఇప్పడం స్టార్ట్ చేస్తారు. తక్కువ డబ్బులకి తక్కువ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే గ్రో అవుతుందని మంచిగా డబ్బులు జనరేట్ చేస్తున్నాడు. అలానే రాజు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా గ్రో అవుతున్నారు. వితిన్ 6 monthsలోనే వీళ్ళు 10 lakhs కూడా ఎర్న్ చేశారు. తల్లిదండ్రులను గర్వించదగ్గట్టు నిల్చోబెట్టారు. ఆ ఊరు జనాలందరూ కూడా ప్రౌడ్గా ఉండే, ఎందుకనంటే ఆ ఊరిని మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి చేంజ్ చేసేసారు. ఏ ఊరు జనాలు అయితే ఫస్ట్లో తిట్టుకున్నారో అదే ఊరు జనాలు ఈరోజు మెచ్చుకుంటున్నారు అనమాట. ఎంటైర్ వాళ్ళ జీవితం చేంజ్ అయిపోయింది. ఇక్కడ కీ లెర్నింగ్స్ ఏంటంటే, ఒకటి టైం వేస్ట్ చేయకూడదు, రెండోది వచ్చేసి తల్లిదండ్రులు డబ్బులు వేస్ట్ చేయకూడదు, మూడోది వచ్చేసి ఎంత తక్కువ ఏజ్లే అంత కెరియర్ గురించి ఆలోచిస్తే అంత మంచిది. అలానే లైఫ్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి చాలా రియలైజ్ అయ్యారు. ఎంటైర్ లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఏజ్ అలాంటి ఏజ్ మళ్ళీ పోతే రాదు అని తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు. కానీ మీకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎంజాయ్ చేయాలనుకుంటారా ఎంజాయ్ చేయండి, చదువుకోవాలనుకుంటారా చదువుకోండి, బట్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్స్ అనేది మీరే సెట్ చేసుకోవాలి. ఇది నా ఫ్రెండ్స్ చెప్పలేరు, నా పెద్దవాళ్ళు చెప్పలేదు, నా పేరెంట్స్ చెప్పలేరు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే లోపల నుంచి వచ్చిన లిమిట్ అది 100% మీరే కరెక్ట్గా దానికి జస్టిఫికేషన్ చేయగలుగుతారు. ఇది ఒక్కటి మాత్రం చూసుకున్నారనుకోండి, లైఫ్లో మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. మీరు ఇంకా సక్సెస్ స్టెప్స్ అనేది తీసుకొని లైఫ్లో ముంగడికి వెళ్తూనే ఉంటారు.